మా బాబుని రెడీ చేసేసామండి హకీకా ఫంక్షన్ కోసం. ఇలా రెడీ చేసేసామండి. మా ఇంటి ముందు దర్గా ఉంది. 3 కత్తిళ్ళు మావయ్య చేతుల మీదుగా చేపిద్దామని వచ్చామండి. హకీకా ఫంక్షన్ అనేది మా ఖురాన్లో ఉందండి. ప్రతి ముస్లిం తప్పకుండా చేపించాలండి. హకీకా ఫంక్షన్ తప్పకుండా చెయ్యాలి. మాలో అయితే మేక గొంతు మీద కత్తి పెట్టి బాబు తల మీద కత్తిరతో కటింగ్ చేస్తారండి. ఇక్కడ బాబు నెత్తి మీద కటింగ్ చేసేటప్పుడు మేక గొంతు తెగాలండి. ఇక్కడ మేక గొంతు అయితే కట్ చేసామండి. అప్పుడైతే మావయ్య చేతుల మీదుగా జుట్టు అయితే కట్ చేపించామండి. ఇదిగో ఇలాగా మావయ్య చేతుల మీదుగా 3 కత్తిళ్ళు అయితే ఇచ్చేశారు. ఇంకా తర్వాత అయితే మా ఇంటి దగ్గరికి తీసుకొచ్చి గుండు మొత్తం చేపించేసామండి. గుండు చేపించేటప్పుడు అయితే బాబు బాగా ఏడుస్తున్నాడండి. కత్తితో కాకుండా టిమ్మర్తో అయితే చేశాడు ఆయన. ఇదిగోండి ఇలా ఉన్న బాబు ఇలా అయిపోయాడండి మా బాబు. మామయ్య అయితే జుట్టు అయిన ఇలా చాలా కష్టపడ్డాడు కదండి, అందుకని బట్టలు అయితే పెట్టేశామండి. చుట్టాలందరూ వచ్చేసారండి. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా అయిపోయారండి. అల్లం వెల్లుల్లిపాయలు అన్నీ ఒలిచేస్తున్నారండి. చాలా బిజీగా ఉన్నారు. రిటర్న్ గిఫ్ట్ కోసం అయితే లడ్డు బూందీ అన్నీ ప్యాక్ చేసేస్తున్నారండి. డబ్బాలన్నీ రెడీ అయిపోయినాయి. ఒకవైపు అయితే మటన్ మస్తాన్ వచ్చి మటన్ కట్ చేసేస్తున్నారండి. మరోవైపు అయితే డెకరేషన్ పనులు అయితే జరిగిపోతున్నాయండి. డెకరేషన్ చకచక చేసేస్తున్నారండి. ఒకవైపు అయితే చికెన్ పలావ్ ఖట్టా రెడీ అవుతున్నాయండి. మటన్ అయితే కట్ చేస్తున్నారు కదా, తర్వాత మటన్ కూడా వండేస్తారండి. ఒకవైపు వర్షం వచ్చేలా ఉంది. హడావుడిగా ఎవరి పనులు వాళ్ళు చేసేస్తున్నారండి. చాలా ఫాస్ట్గా చేసేస్తున్నారు. ఫైనలీ డెకరేషన్ అయితే పూర్తయిపోయిందండి. డెకరేషన్ అయితే మాకైతే నచ్చింది. మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్ చేయండి. మా బాబుకి అయితే ఫొటోస్కి రెడీ చేసాము, సంపించేసి అది క్యాప్చర్ చేద్దాం అనుకున్నాం. మీతో షేర్ చేసుకున్నాను. చూసి ఎంజాయ్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. డూ సబ్స్క్రైబ్.